వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు రవ్వ పకోడీ చేయడం చూపిపోతాను నేను. సో రవ్వ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. సో ఇది నేను ఆల్రెడీ ఒక కప్పు చిన్న కప్పులో రవ్వ తీసుకున్నానండి. రవ్వ, పెరుగు, సాల్ట్ ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను రవ్వ నానాలి కాబట్టి. సో ఒక కప్పు రవ్వకి మీకు హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి, ప్లస్ కొద్దిగా టేస్ట్ అయిన సాల్ట్, 3 ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఒక ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్ కలర్ బాగుంటుంది, ఇంగువ, కరివేపాకు అండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అన్ని బౌల్లో యాడ్ చేసుకుంటానండి. మిక్స్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఆయిల్ డిప్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాను. కొద్దిగా ఇది ఎక్కువ గట్టిగా లేకుండా మీకు కొద్ది పలుచగా ఉండాలండి, ఎందుకంటే రవ్వ కాబట్టి కొద్దిగా పలుచగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నేను ఆయిల్ డిప్ చేసుకుంటున్నాను. ఇలాగ అన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో వేడి వేడి క్రిస్పీ రవ్వ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. నేను దీంట్లో ఇంకా కొద్ది క్యారెట్, క్యాప్సికమ్స్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసి మీరు కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ క్రిస్పీగా ఉంది కాబట్టి. సో మీరు ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.